రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ తన దుందుడుకు చర్యలనాలా, మతిలేని చర్యలనాలా, చాలా దారుణంగా, పాశవికంగా బరితెగిస్తూ ప్రపంచాన్ని ఒక అస్థిరతలోకి నెట్టేస్తూ ఉన్నారు. మొదట ఏకంగా వెనిజులా అధ్యక్షుని వాళ్ళ భార్య గారితో సహా ఆ దేశం మీదకి వెళ్ళి ఎత్తుకొని వచ్చేసారు అమెరికాకు. ఆ వెనిజులా చమరంతా నాదే అని చెప్పి అది బ్లాక్ తీసి పెట్టేసి, తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద ఎంత పాశవికంగా యుద్ధాన్ని మొదలెట్టి ఇరాన్ ప్రతిదాడులకు వీళ్ళు ఉలికిపాటుకు గురవుతూ మొత్తం మీద ప్రపంచాన్ని అయితే ఒక అస్థిరతలోకి నెట్టేశారు. ఇదంతా ముగియకముందే తాజాగా వైట్ హౌస్లో మీడియా బ్రీఫింగ్లో, పబ్లిక్ కానీ మీడియా సమావేశంలోనే ఆయన ఇంకో కొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు. చాలా దారుణంగా ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి? క్యూబాను దక్కించుకోవడం అన్నది అమెరికాకు ఒక గౌరవం అన్నారు. టేకింగ్ క్యూబా అన్నారు. సేమ్ అక్కడున్న మీడియా ఒక మీడియా అతను అంటూ ఉన్నారు, టేకింగ్ క్యూబా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడితే ఎస్ టేకింగ్ క్యూబా అంటున్నారు ట్రంప్. క్యూబాను దక్కించుకోవడం అమెరికాకు ఒక గౌరవం అట. క్యూబాను ఏ ఫామ్లో అక్కడ దాన్ని విముక్తి చేస్తానా, లేకుంటే నేను క్యూబాను సొంతం చేసేసుకుంటానా, నేను ఏం కావాలంటే అది చేస్తా. క్యూబా విషయంలో వాళ్ళు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నారు. ఏం చేయాలనేది నా ఇష్టం, నేను ఏది కావాలంటే చేయగలను. మరి అక్కడ విముక్తి చేస్తానా లేదా సొంతం చేసుకుంటానా త్వరలో చూస్తారు అన్నారు. క్యూబా ప్రజలు ఉలికిపాటు గురవుతున్నారు. ప్రపంచమే ఉలిక్కి పడుతూ ఉంది. ఏంటిది, ఎక్కడికి పోయి ఆగుతుంది? అమెరికా మీద ఎవరు దాడి చేయలేరు, ఎవరు దాని మీద ఇప్పుడు డైరెక్ట్ ప్రత్యక్ష దాడులుగా దిగట్లేదు. వాళ్ళు ఏదో బలమైన వాళ్ళమని చెప్పి భావించుకుంటే అందరి మీద ఇలా దాడులు చేసిపోతే, నిన్న వెనుజులా, ఈరోజు ఇరాన్, రేపు క్యూబా అంట, ఎల్లుండేవారు ఆ ఎల్లుండేవారు, ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది? అంతా వీళ్ళ గుప్పిట్లోనే పెట్టుకున్న తర్వాత ఎక్కడి వరకైనా వెళ్ళి ఆగచ్చు. ఇది ఇక్కడి వరకు రాదు అని లేదు, ఇంకో దగ్గరికి పోదు అని లేదు. ఇప్పుడు ఏం చేశారు? వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొని వచ్చి చమురును బ్లాక్ చేశారు. అది ప్రధానంగా క్యూబాకు చమురు సరఫరాదారుగా ఉన్నారు. క్యూబాకు అసలు ఏ విధంగానూ చమురు పోకుండా చేశారు. సో అందుకని చెప్పి అక్కడ విద్యుత్ సమస్య వచ్చింది, మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది, చీకట్లో ఉండిపోయింది క్యూబా. సో వాళ్ళ ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పోయి దాన్ని స్వాధీనం చేసుకుంటారట. ఏదైనా చేయగలుగుతాను నేను, నా ఇష్టం అంటున్నాడు ఆయన. ఇలా ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది? రేపు ఎవరి వంతు? ఈరోజు ఇరాన్, రేపు క్యూబా, ఎల్లుండి ఎవరి వంతు? ఓరని పాసుగుల.